హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో ప్రతి మహిళకు ₹1000 భత్యం అంటే ఫ్రీగా ఇవ్వడం. సో ఇది మనకి ఎక్కడ ఇస్తున్నారని చూసుకున్నట్లయితే గుజరాత్లో కేజ్రీవాల్కి సంబంధించి ఎన్నికల్లో గెలిస్తే ఇస్తామని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. సో ఏదైతే ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగానే చేస్తున్నాయి. అయితే ఇక్కడ నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా ఇటువంటివి వస్తే రావచ్చు. ఇందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే రాబోయే గుజరాత్ ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ వారైతే ఇక్కడ 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా నెలకి ₹1000 చొప్పున పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే మిగిలిన రాష్ట్రాల్లో ఇస్తున్నారో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇచ్చినా కూడా ఆశ్చర్యం అయితే లేకపోలేదన్నమాట. మన రాష్ట్రంలో కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమం ప్రతి నెల ₹1000 అయితే అది ఎలక్షన్స్లో గెలిస్తేనే. ఎందుకంటే అనేక హామీలు అనేక పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో ఇటువంటి పథకంతో కూడా ముందుకు వచ్చినా ఆశ్చర్యపోలేదు. సో ఇది మనకు ప్రజెంట్ రాజకీయాలతో ఈ పథకాలు అనేవి సంక్షేమ పథకాలు ముడిపడి అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.